జిల్లా చీరాలకు చెందిన ఇతని పేరు సయ్యద్ సలావుద్దీన్. చిన్ననాటి నుంచి కరాటే పట్ల అభిరుచితో అనేక అడ్డంకులను ఎదుర్కొని తైక్వాండో నేర్చుకున్నాడు. తైక్వాండోలో ఫస్ట్ డాన్ బ్లాక్ బెల్ట్ పొందారు. అయినా తృప్తి చెందని డాన్ సలావుద్దీన్ తనకు అప్పిన విద్యను 10 మందికి పంచాలనుకున్నాడు. అందుకోసం చీరాలలోని దాతల సహాయంతో తైక్వాండో ట్రైనింగ్ సెంటర్ ను ప్రారంభించి 15 ఏళ్లుగా నిరంతరంగా విద్యార్థులను తైక్వాండోలో యోధులుగా తయారు చేస్తూనే ఉన్నాడు. 15 years నుంచి చీరాలో తైక్వాండో కోచ్గా పనిచేస్తున్నాను. ఈ ఆత్మరక్షణ కోసం గేమ్ చేయటం ప్లస్ జాబ్స్ కోసం. ఎందుకంటే ఈ తైక్వాండో మార్షల్ ఆర్ట్ 2002లో ఒలింపిక్లో ఆడింది, గవర్నమెంట్ అఫిలియేటెడ్ గేమ్. ఈ సర్టిఫికేట్ చాలా వాల్యూ. ముందైతే మేము నేర్చుకున్న రోజుల్లో అయితే లేదు. ఇప్పుడు 2002 నుంచి ప్రాసెస్లో వచ్చింది. మెడిసిన్ కానీ, ఇంజనీర్ కానీ, ఎంసెట్లో కానీ ఆల్రెడీ పోలీస్ టీం కూడా చీరాల తైక్వాండో వచ్చేసింది. సలావుద్దీన్ శిక్షకుడిగా మారాక 17 ఏళ్ల నుంచి సుమారుగా 1500 మంది తైక్వాండో యోధులను తన శిక్షణలో తయారు చేశాడు. ఒక ఏడాది సలావుద్దీన్ శిష్యులు మరింత ప్రతిభ కనబరుస్తూ దూసుకుపోవడం విశేషం. ఈ సంవత్సరం మే 29న కందుకూరులో జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో ఆయన శిక్షణ ఇచ్చిన వారిలో 34 మంది పాల్గొనగా అందులో 21 మంది గోల్డ్ మెడల్, 6 సిల్వర్, 7 బ్రాంజ్ పథకాలు వివిధ విభాగాల్లో చేజిక్కించుకుని చీరాల పేరు మారుమోగించారు. ఈ నెల 3 నుంచి 5 వరకు తాడేపల్లిలో జరిగిన రాష్ట్ర స్థాయి తైక్వాండో పోటీలో కూడా తమ సత్తా చూపించి తైక్వాండోలో చీరాల స్థానం పదిలం చేశారు. ఈ పోటీల్లో 25 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొనగా 4 గోల్డ్, 7 సిల్వర్, 2 బ్రాంజ్ పథకాలు వివిధ విభాగాల్లో సాధించి కేరళలో జరగనున్న సౌత్ జోన్ పోటీలకు ఎంపికయ్యారు. 5 రాష్ట్రాల నుంచి వివిధ విభాగాల్లో క్రీడాకారులు హాజరు కానున్న ఈ పోటీలో జాతీయ స్థాయిలో సత్తా చాటేందుకు సలావుద్దీన్ శిక్షణలో విశేష కృషి చేస్తున్నారు. జాతీయ పోటీల్లో తన శిష్యుల మెరవాలన్న సంకల్పంతో శిక్షణ ఇస్తున్నాడు సలావుద్దీన్. జూన్ 23 నుంచి 27 వరకు జరగనున్న ఈ పోటీలలో మంచి ఫలితాలు సాధిస్తామని నమ్మకంగా చెప్తున్నారు సలావుద్దీన్ శిష్యులు. కరాటే జానతో 6 నెలలు అయింది. రావటం ఇక్కడ మా పన్న ఎత్తుకొస్తూ ఉంటాడు రోజు. అలాగే మా సార్ కూడా బాగా నేర్పిస్తాడు. అలాగే నేను ఇప్పుడు స్టేట్లో మొన్న గోల్డ్ మెడల్ వచ్చింది తాడేపల్లి గూడెంలో. అలాగే నేను నేషనల్స్లో కూడా బాగా ఆడి గోల్డ్ తెచ్చుకొని ఇండియా లెవెల్లో మన దేశానికి పేరు తెచ్చి డిస్టిక్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, అలాగే చీరాల గోల్డ్ పేరు తెస్తానని మాటిస్తున్నాను. కొంతమంది విద్యార్థులు, విద్యార్థినిలు ఆత్మరక్షణ కోసం, మరికొందరు శరీర ఆరోగ్యం కోసం, మానసిక వికాసానికి మరికొందరు తైక్వాండోలో శిక్షణ తీసుకుంటుంటే ప్రభుత్వ ఉద్యోగులైన రక్షణ, పోలీస్ రంగాల్లో రాణించడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అనేక మంది నిరుద్యోగులు తైక్వాండోపై దృష్టి సారిస్తున్నారు. సౌత్ జోన్ పోటీల్లో కూడా పథకాలు సాధించి ప్రకాశం జిల్లాకు మంచి పేరు తీసుకువస్తామని సలావుద్దీన్ శిష్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నాకు ఆత్మరక్షణ కోసం తర్వాత ఆర్పీఎఫ్ రైల్వే పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. దాని కొరకు నేను 2 సార్లు వచ్చి కలిశాను. సార్ నేను నేర్చుకోవాలని అన్నాను. కానీ నేను మ్యారీడ్ అయినా సరే మా భర్త గారు వచ్చి జాయిన్ చేశారు. కానీ సార్ అందరితో పాటు సమానంగా తక్కువ టైంలో ఒక 2 నెలల్లో మాకు కోచ్ నేర్పించారు. మన కందుకూరు టీంకి వెళ్ళాము, అక్కడ గోల్డ్ మెడల్ వచ్చింది. నిన్న తాడేపల్లి కూడా స్టేట్ లెవెల్ వెళ్ళాము, అక్కడ నాకు 2nd ప్లేస్ సిల్వర్ మెడల్ వచ్చింది. కష్టాన్ని నమ్ముకుని విద్యను పలువురికి అందిస్తూ ఉన్నతమైన క్రీడాకారులను తయారు చేస్తున్న సలావుద్దీన్ శిక్షణలో అతని శిష్యులు మరింత రాటు తేలి అంతర్జాతీయ స్థాయిలోనూ మెరవాలని ఆశిద్దాం.